హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రిప్టో వాల్ తెలుగు. ఈరోజు వీడియో వచ్చేసి ఇంటర్లింక్ నుంచి మనకి ఒక అప్డేట్ అయితే వచ్చింది. అది వీసా కార్డ్ అనేది మనకి రిలీజ్ చేశారు. సో వీసా కార్డ్కి ఎలా అప్లై చేసుకోవాలి, సో అప్లై చేసుకున్న తర్వాత వీసా కార్డు ఎలా వస్తుంది అనేది డీటెయిల్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్లో మన ఒక వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది. అందరూ జాయిన్ అవ్వండి. లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మన ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. సో మీ ఫ్రెండ్స్కి కూడా వీడియోని షేర్ చేయండి. నెక్స్ట్ మన ఛానల్లో వచ్చే కంటెంట్ అంతా ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే, ఎలాంటి ఫినాన్షియల్ అడ్వైసే కాదు. సో నెక్స్ట్ చూడండి, మనకి ఇంటర్లింక్ యాప్ అనేది అప్డేట్ వచ్చింది. సో వన్స్ మీరు ప్లేస్టోర్ నుంచి అప్డేట్ చేసిన తర్వాత మనకి ఇంటర్లింక్ వీసా కార్డ్ అనేది డిస్ప్లే అవుతుంది మన యొక్క ఇంటర్లింక్ వ్యాలెట్లో, అంటే ITLX వ్యాలెట్లో అయితే కనిపిస్తుంది. ఫస్ట్ మీరు యాప్ని అప్డేట్ చేయండి. అప్డేట్ చేసిన తర్వాత మీరు ఇంటర్లింక్ వ్యాలెట్లోకి వెళ్ళండి. వ్యాలెట్లోకి వెళ్ళిన తర్వాత మీకు కింద కార్డ్ అని చెప్పి డిస్ప్లే అవుతుంది కదా, ఆ కార్డు మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇంటర్లింక్ కార్డ్ అని చెప్పి ఉంది కదా, కింద కనెక్ట్ అని ఉంది. సో కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేసిన తర్వాత మీకు ఇట్లా వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఇంటర్లింక్ వ్యాలెట్ మీద క్లిక్ చేయాలి. మనం ఇంటర్లింక్ వ్యాలెట్ కదా, దానికి కనెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఇంటర్లింక్ వ్యాలెట్ మీద కనెక్ట్ చేసిన తర్వాత మీరు ఏదైతే మెయిన్ వ్యాలెట్గా యూజ్ చేస్తున్నారో ఆ వ్యాలెట్ అడ్రస్కి ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతుంది. చూడండి, పైన చూసారు కదా, వ్యాలెట్ అడ్రస్కి ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతుంది. మీరు ఏదైతే మెయిన్ వ్యాలెట్గా యూజ్ చేస్తున్నారో ఆ వ్యాలెట్ అడ్రస్కి అయితే కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయిన తర్వాత మీరు అప్లై నవ్వు ఉంది కదా, సో ఇప్పుడు అప్లై చేసుకోవాలి మనం కార్డు కోసం. అప్లై నవ్వు మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, నెక్స్ట్ మనం గెట్ కార్డ్ నవ్ అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేస్తే మనకు ఒక అప్లికేషన్ ఫామ్ అనేది గూగుల్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఆ ఫామ్ ఫిల్ చేయాలి. సో అది ఎలా ఏంటి అనేది ప్రాసెస్ మొత్తం నేను చెప్తాను వీడియోలో. ఎవ్రీ మంత్ 10,000 మెంబర్స్కి ఇస్తున్నాము అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు. పైన చూడండి, ఎవ్రీ మంత్ 10,000 పీపుల్కి వీసా కార్డ్ అయితే ఇస్తారు. సో మనం అప్లై చేసుకుందాం. సో ఇక్కడ ఏంటంటే గెట్ వీసా కార్డ్ అని చెప్పింది కదా, సో దాన్ని క్లిక్ చేయగానే మీకు ఒక గూగుల్ ఫామ్ అనేది ఓపెన్ అవుద్ది. ఆ గూగుల్ ఫామ్ అనేది మీరు ఫిల్ చేయాలి. చాలా సింపుల్గా ఉంటుంది. దాంట్లో ఏముంటుందంటే మీ యొక్క ఇంటర్లింక్ ఐడి ఎంటర్ చేయాలి. అలాగే మీ యొక్క వ్యాలెట్ అడ్రస్ ఉంటుంది కదా, ఏదైతే మీరు మెయిన్ వ్యాలెట్గా ఉంచి కనెక్ట్ అయిందో ఆ వ్యాలెట్ అడ్రస్ ఒకటి ఇచ్చి మీకు ఎందుకు వీసా కార్డ్ కావాలనుకుంటున్నారు అనేది అడుగుతారు. సో అది సింపుల్గా మీకు నచ్చిన ఒక పారాగ్రాఫ్ ఒకటి రాయండి. రాసిన తర్వాత సింపుల్గా సబ్మిట్ చేయండి. గూగుల్ ఫామ్ అయితే సబ్మిట్ అవుతుంది. సో ఇలా మనకి ఎవ్రీ మంత్ 10,000 వీసా కార్డ్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. సో దానికోసం మీరు కూడా వీసా కార్డ్స్ అనేది అప్లై చేసుకోండి. ప్రాసెస్ ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, సో ఇలా ఉంటుంది ప్రాసెస్ అయితే. నెక్స్ట్ ఇంకొక ఇన్ఫర్మేషన్, మనం కార్డ్లోకి టాప్అప్ చేస్తాం కదా, టాప్అప్ చేసినందుకు ఫీజు అనేది 1.5% ఫీజు అనేది కట్ అవుతుంది. తర్వాత మనం ఏదైతే పేమెంట్ చేస్తామో కార్డుని యూజ్ చేసి పేమెంట్ చేసినందుకు 0.1 USDT అనేది ఎవ్రీ ట్రాన్సాక్షన్కి ఫీజు అనేది కట్ అవుతుంది. సో ఇవన్నీ ఉంటాయి. నెక్స్ట్ ఈ కార్డ్ అనేది గూగుల్ పే, ఆలీపే ఇలాంటి వాటిల్లో కూడా సపోర్ట్ చేస్తుంది. మనం కార్డ్ అనేది కనెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కొన్ని కంట్రీస్లో ఈ కార్డ్ అనేది అవైలబుల్ లేదు, రిస్ట్రిక్టెడ్ ఏరియాస్ ఉన్నాయి. ఇవన్నీ మీరు యాప్లో చూసుకోవచ్చు. నెక్స్ట్ మీకు గూగుల్ ఫామ్ ఫిల్ చేశారు కదా, ఫిల్ చేసుకున్న తర్వాత మీకు ఇలా వస్తుంది. సో ఇక్కడతో మనకి ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయినట్టు. సో ఇదండి వీడియో. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అలాగే మన యొక్క వాట్సాప్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్లో ఉంటుంది. అందరూ జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ టు ఆల్.